జయశంకర్ భూపాలపల్లి జిల్లా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ కారి సమక్షంలో జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న పాఠశాల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది పోరాట యోధులు ఉద్యమం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరుపుకుంటున్న 75 గణతంత్ర దినోత్సవం కార్యక్రమానికి వచ్చేసినటువంటి భూపాలపల్లి జిల్లా ప్రజలకి, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు ఉన్న అధికారులకి, మన టీచర్స్, విద్యార్థులు, అవార్డీస్, మన ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. మన భారతదేశం స్వతంత్రత కోసం మన సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్ర బోస్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి మన మహానీయులు వాళ్ళ జీవితానికి బలిదానం చేశారు. దాదాపు 200 సంవత్సరాలు మన సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన తర్వాత మన భవిష్యత్ తరాలు ఏదైతే ఉన్నాయో ఎవరికి కూడా మళ్ళీ బానిసలుగా ఉండకూడదు, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఎట్లా త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా మనము కూడా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు సృష్టిస్తామని ప్రతిజ్ఞ ఈరోజు మనం అందరూ తీసుకోవాలి. అప్పుడే మన భారతదేశానికి ఒక బలమైన దిశగా మనం తీర్చి ఎదగలుగుతాం. మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులానికి, మతానికి, ఒక లింగంకి, వర్ణానికి ఎక్కడా కూడా వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒక ప్రాథమిక హక్కుల్ని కల్పించడం జరిగింది. అది వేరే దేశాలతో మనం పోల్చుకుంటే కొన్ని దేశాల్లో మహిళలకి ఓటు ఇచ్చే అధికారం కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. మన భారతదేశంలో మన స్వతంత్ర అవగానే సమాజంలో ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి సేమ్ హక్కు ఇవ్వడం జరిగింది. ఇది మన దేశంలో మనం అందరం మన దేశం మన కోసం ఏం చేసింది ఆలోచించే బదులుగా మనం మన దేశం కోసం ఏం చేస్తామనేది ప్రతిరోజు మనం ఆలోచించాలి. ఇది మన దేశం, అది మన సమాజం, దీని ఆదర్శంగా మనం మార్చుకుందాం.